ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం సామెతలు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వచనాలు మనం చూద్దాము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖులంగా మాట్లాడువారి చేతుల నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవాలని యథార్థ మార్గమును విడిచిపెట్టుదురు. కీడు చేయి సంతోషించుదురు. అతి మూర్ఖులు ప్రవర్తన యందు ఉల్లాసించుదురు. వారు నడుచుకొని త్రోవలు వంకరవి. వారు కుటీల వర్తకులు, అంటే వంకర పనులు చేసేవారు అన్నమాట. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించను. అర్థమైందా పిల్లలు? ఎందుకంటే దేవుడు జ్ఞానము, తెలివి, వివేకము ఆయన ఉన్నాడు కాబట్టి అది మనల్ని కాపు కాసిద్దంట. దుష్ట మార్గము నుంచి, మూర్ఖుల మార్గము నుంచి కూడా మనల్ని విడిపించిద్ది. మూర్ఖులు, దుష్టములు అయితే చీకటి అందే వారు ఆనందిస్తారంట. చీకటి మార్గంలోనే వారు కోరుకుంటారు. దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని కూడా వారికి ఇష్టకరంగా ఉంటుందన్నమాట. అయితే యథార్థవంతులు, జ్ఞానవంతులను అయితే అటువంటి ప్రవర్తన నుంచి దేవుడు తప్పిస్తాడు. అంతేకాకుండా వారు వంకర మార్గాల నుంచి, పరస్త్రీ నుంచి కూడా, జారస్త్రీ అది మృదువుగా మాట్లాడిద్దంట. ఎంత చక్కగా మాట్లాడిద్దంటే దాని నోటి నుండి మాటలు ఎంత తీయగా పలికిద్దోనంట. కానీ అటువంటి పరస్త్రీ నుంచి కూడా నిన్ను దేవుడు రక్షిస్తాడు, విమోచిస్తాడని కూడా ఈ వచనాల్లో మనం చెప్తూ ఉన్నాం. దీనివల్ల మనకు అర్థమైంది ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకోవాలని. అర్థమైందా ఈ వచనాలు? గాడ్ బ్లెస్ యూ.